హిమాలయాల్లోకి వెళ్తే సన్యాసం తీసుకున్న ఎంతోమంది వారు ఏ కులము ఇదని ఉండదు కదా స్వామీజీ. అంతెందుకు నాయన, సత్యకామ జాబాల అని గొప్ప బ్రహ్మర్షి చాందోగ్య ఉపనిషత్ ఋషి, ఆయన ఒక పరిచారిక పుట్టారనమాట, జాబాలి. ఆయన మిగతా పిల్లలతో పాటు నాకు కూడా బ్రహ్మచర్య దీక్ష కావాలి అని గురువు దగ్గరికి వెళ్ళారు, హారిద్రుమ. నాయన మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీదేం గోత్రమో తీసుకురా చెప్పు అన్నాడు. పిల్లడు వెళ్ళాడు తల్లి దగ్గరికి. వాళ్ళ అమ్మ పరిచారిక, చిన్న పిల్లప్పుడే తన భర్త చనిపోయాడు. తండ్రికి కూడా తెలియదు ఆ బిడ్డకి. అమ్మ గోత్రం కిమ్ అన్నాడు. నా గోత్రం ఏమిటి? నా గోత్రాలు ఏమి తెలియవు నాయన, చిన్నప్పుడే మీ నాన్న చనిపోయారు, నేను అనేక ఇంట్ల దగ్గర పరిచారకం చేస్తూ అలా బ్రతుకుతున్నాను, నాకు గోత్రాలు ఏమీ తెలియవు, నా పేరు జాబాల, నువ్వు సత్యం కోసం అన్వేషిస్తున్నావు, సత్యకామ జాబాలి అని చెప్పు అన్నాడు. జాబాల ఆయన వెళ్ళి యథాతథంగా తల్లి చెప్పినట్టు చెప్పాడు. ఆయన యొక్క సత్యవాక్కు చూశారు గురువు. నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి అని బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. బ్రాహ్మణుడు మాత్రమే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రుజుత్వంగా మాట్లాడగలడు, ఈ లక్షణం బ్రాహ్మణునికి ఉంటుంది అని చెప్పి సత్యకామ జాబాలకి ఆ బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి అద్భుతమైన బ్రహ్మర్షి అన్నమాట. అదే వేదవ్యాస మహర్షి, పరాశరకి మత్స్యకన్య సత్యవతీదేవికి పుట్టినటువంటి వ్యాస మహర్షి. అదేవిధంగా వాల్మీకి బోయివాడుగా కిరాతకుడు రత్నాకరగా ఉన్నటువంటి వాల్మీకి బ్రహ్మర్షి, ఆదికవి. కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడ పుట్టావు, ఎప్పుడు పుట్టావు, ఏం చేసావని కాదు, చివరికి ప్రతి ఒక్కరూ బ్రాహ్మణత్వంగా పొందాలమే ప్రతి మనిషి లక్ష్యం. అర్థం అంటే బ్రాహ్మణ అంటే ఏంటంటే మనము ఈ కులానికి లాగేసాం కిందకి. బ్రాహ్మణ అనేది వర్ణము, కానీ బ్రాహ్మణ అంటే ఏంటి, వర్ణం కూడా ఆగలేదు. బ్రాహ్మణ అంటే శుద్ధమైనటువంటి సత్వగుణం కలిగి అత్యంత ఉత్తమాధికారి బ్రహ్మతత్వానికి, వారిని బ్రాహ్మణ అంటారు. అందువలన ఎటువంటి బ్రాహ్మణుని యాజ్ఞవల్కి అన్నారు? గార్గి అడిగింది, బ్రాహ్మణ కహ, ఎవరు బ్రాహ్మణుడు చెప్పు అన్నారు. ఆయన అన్నారు, ఏ తద్వై అక్షరం, అక్షర పరమాత్మ, నాశనం లేని పరమాత్మ తత్వము ఎవరైతే శరీరం విడిచిపెట్టే ముందు తెలుసుకుంటారో వాళ్ళు నిజమైన బ్రాహ్మణులు. ఎవరైతే శరీరం పడిపోయే ముందు తెలుసుకోలేరు వాళ్ళు కృపణలు, వారు బ్రాహ్మణులు కాదు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణులు అవ్వచ్చు, కానీ ఆయన బ్రాహ్మణుడు కాదు. ఆయన నామకే వాస్తే బ్రాహ్మణ అన్నారు. అక్కడ బ్రహ్మబంధు అంటారు సంస్కృతంలో పేరుకి, కానీ నిజమైన బ్రాహ్మణుడు కాదు. అందువలన ఇప్పుడు నీకు బ్రాహ్మణ అవునా కాదా అనేది ఇక్కడ మనం బోర్డులు పెట్టుకున్నంత మాత్రం కాదు. నేను త్రివేది అంటాను, నాకు గాయత్రి మంత్రం కూడా రాదు, అది ఎట్టా కుదురుతుంది? అందువలన గాయత్రి మంత్రం కూడా మనం చేతకాని వాళ్ళు త్రివేది చతుర్వేది అని పెట్టుకుంటే అయిపోతుందా? కాబట్టి జాతి బ్రాహ్మణ, కర్మ బ్రాహ్మణ, గుణ బ్రాహ్మణ, ఈ మూడింటిలో గుణ బ్రాహ్మణకే గొప్పతనం అన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ తమో గుణము నుండి సత్వగుణ సంపన్నులుగా వృద్ధి చెందాలి. ఎలాగా? త్రూ తపస్. ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణత్వం పొందాలి. ఎందుకు? ఇక్కడ బ్రాహ్మణ అనేది పుట్టుకతో వచ్చింది, ఒరిజినల్ కాదు. ఎలాగైతే ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయి కదండి, పుట్టినండి ఐఏఎస్ పెడతారా? కృష్ణారావు ఐపీఎస్ అంటావా? మనము సంపాదించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణత్వం పొందాలి. బ్రాహ్మణత్వం అంటే సత్వగుణం, సహనశీలి, దయ, కరుణ, ప్రేమ, శాంతి, శాస్త్ర అధ్యయనం, అధ్యాపనం, దానం, ధర్మం, అభయం, ఇవన్నీ లక్షణాలు బ్రాహ్మణ లక్షణాలు. ప్రతి ఒక్కరు పొందాలి అవి త్రూ తపస్. అందువలన ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో మనము పూర్వకాలంలో ఈ 4 వర్ణాలుగా స్పష్టమైనటువంటి ఒక విభజన ఉండేది. సో వారి వర్ణంలోకి వీరు ప్రవేశించేవారు కాదు, వీరి వర్ణంలోకి వారు ప్రవేశించేవారు కాదు. కాలక్రమేణా ఈ సంక్రమణం ఏర్పడింది. వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మానవ నైజం కదా మారుతున్నట్టు దేశకాల పరిస్థితుల్లో అలా జరగడం వలన ఏమి జరిగిందంటే ఈ బ్రాహ్మణ వర్ణం అనే అగ్రహారం ఉండేవి, మీకు తెలుసు కదా ఇప్పటికీ. అంటే క్షత్రియులు ఉన్నటువంటి ఒక కాలనీ, బ్రాహ్మణులందరూ ఉండే ఒక కాలనీ, పండితులు అలా ఉండేవి ఒకప్పుడు. ఎప్పుడైతే ఆ క్రాస లక్షణ రేఖలు ఎప్పుడైతే దాటడం మొదలెట్టారో మిక్సింగ్ అయింది, మిశ్రమం.
వారి నుండి అలాగ చినుకు చినుకు పెరిగి తుఫానుగా మారినట్టు కులాలు ఇప్పుడు ఇన్ని వేల కులాలుగా మారాయి. కాబట్టి వాస్తవానికి 4 వర్ణముల నుండే ఇన్ని కులాలు వచ్చాయి. కాబట్టి ఇన్ని కులాలు పట్టుకొని మనం సత్యమని ఎగురుతున్నాం చూడండి, అదంతా మిథ్య, జస్ట్ నాటకం. దాంట్లో మనం పావులు అయిపోయాం ప్రజలందరూ. జగత్తే మాయ అన్నప్పుడు ఇంకేముంటది? జగత్తులో మతం ఏంటి, కులం ఏంటి, అంతే. అదే జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో, ఇది అసలు ఈ సారము సత్యము ఇదే. ఇక్కడ మాయ అంటే మనం కామెడీగా తీసుకుంటాం. మాయ అంటే మిథ్య అని అర్థం. మిథ్య అంటే ఏంటి? చాలామంది మిథ్య అర్థం కాదు. శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు అంటారు కదా. మిథ్య అంటే ఏంటంటే ఏం తప్పు కాదండి. మిథ్య అంటే ఏంటంటే తాత్కాలికంగానే ఉంటుంది తప్ప శాశ్వతం కాదు. ఆభరణం ఉంది మీకు, ఆభరణం తాత్కాలికం అది, కానీ బంగారంగా శాశ్వతం. సో బంగారంగా గుర్తిస్తే సత్యం, కేవలం ఆభరణం అనే మన పోటీ పడితే మిథ్య.